వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మంత్రి సత్యకుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే సరిహద్దుల్లో ఉండకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. హైకోర్టు న్యాయవాదిపై దాడి మీద స్పందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ పాలనాపరంగా ఏమైనా విమర్శలు చేస్తే సహిస్తాం, కానీ కుటుంబ వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఉపేక్షించేది లేదని తెలిపారు. ఆయన ఎవరి ప్రోద్బలంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, మా వాళ్ళ వ్యక్తిగతంగా ఎందుకు కామెంట్ చేశారు అని ప్రశ్నించారు. దానికి ఆయన కులం పేరుతో దూషించారు, అందుకే దాడి చేశారు. హైకోర్టు న్యాయవాది చేసింది తప్పే, మా వాళ్ళు దాడి చేయడం తప్పే అని కూటమి చేస్తున్న అభివృద్ధిని ఐక్యతను దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. గతంలో మధుసూదన్ రెడ్డిని నెక్స్ట్ బర్త్డే ఉండదని హెచ్చరించారు. ఇలాంటి వాటిని ఉపేక్షించే పరిస్థితి ఉండదని తెలిపారు. చూసిన పాపాన పోలేదు. అతనికి ఏదన్నా ఉంటే ప్రజలు ఎవరైనా సరే ప్రశ్నించవచ్చు. నాకు అడిగిన అతను ఎవరైనా అడిగితే అతను వైసీపీకి పనిచేశాడు, వైసీపీ చేస్తాడు, సరే రాజకీయ ప్రత్యర్థులైనా ఎవరైనా పనితీరును ప్రశ్నించవచ్చు. కానీ ఏ సంబంధం లేకుండా, మొహం కూడా చూడకుండా, ఏమీ లేకుండా వ్యక్తిగత ఇది చేయడం, పనితీరును ప్రశ్నించవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. అది రాష్ట్రంలో ఏం పనితీరు ఏందనేది రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నారు, ధర్మవరం ప్రజలు గుర్తిస్తున్నారు. దాని పక్కన పెట్టేసేయండి. అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్న వాటికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది, వ్యక్తిగత కుటుంబ సభ్యులను మాట్లాడాల్సిన అవసరం ఏంటో నాకు తెలియట్లా. మరి ఎవరన్నా ప్రోద్బలంతో చేస్తున్నారా, లేదన్నా ఏదన్నా ప్రలోభాలకు గురై చేస్తున్నారో నాకు తెలియదు. కానీ అటువంటి వ్యక్తుల గురించి ఏదైనా సరే, పైగా ఈ ప్రశ్నించినప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నామంటే, పార్టీకి సంబంధించిన, ఎస్టీకి సంబంధించిన వాళ్ళకి, ఎరుకుల కులానికి సంబంధించిన వాళ్ళని దూషిస్తూ, వ్యక్తిగత కులాన్ని పెట్టి దూషిస్తూ మాట్లాడారని తెలిసింది. ఏదైనా అది జరగకూడదు. హద్దుల్లో ఎవరైనా హద్దుల్లో ఉండాల్సిన అవసరం ఉంది. అది ఎవరైనా సరే హద్దుల్లో ఉండాలి. చట్ట ప్రకారమే చెప్తున్నాను. అనుచరులు అంటే ఆడికి వెళ్ళినప్పుడు అనుచరులు కొట్టలేదు, అనుచరులు కాదు, కార్యకర్తలు. వాళ్ళ దగ్గర వెళ్ళి మాట్లాడుతున్నాం, ఎందుకయ్యా ఇలా మాట్లాడదామని చెప్తే కులం పెట్టి దూషించారంట. ఎస్టీలని కులం పెట్టి దూషిస్తే మరి వాళ్ళలో ఉంటుంది కదా, అందరూ సంయమనం పాటిస్తారా? చిలక మధుసూదన్ రెడ్డి గారు సమయం పాటించి పోలీస్ కేసు పెట్టారు. నేను ఇటువంటి విషయాల్ని నా దృష్టికి వచ్చినప్పుడు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది మానసిక స్థితుల కారణంగా, లేదంటే ఇతరత్ర కారణాల వల్ల ఆ రకంగా మాట్లాడుతుంటారు, కానీ మన స్థాయిని తగ్గించాలని చూస్తుంటారు. లేదా రెండో, ధర్మవరంలో కూటమి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది, అనేక అభివృద్ధి ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజల్లో ఒక సంతృప్తికరమైన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఈ కూటమి ఐక్యతను చెడగొట్టడానికో లేదా వాళ్ళ మానసిక ఆనందాన్ని చూపెట్టుకోవడం కోసం చేస్తుంటారు, కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను చెప్పడం జరిగింది. కానీ అడిగినప్పుడు కులం పెట్టి దూషించిన తప్పు కదా, మరి ఇది చేయనప్పుడు చట్టపరంగా తీసుకోవాలా? అది తప్పు. ఎవరు తప్పు మొదలు పెట్టారు అనేది కూడా చూడాలి. రెండో వైపు కులం పేరుతో దూషించడం తప్పు. మూడోది, దాడి జరగడం కూడా తప్పు. అది కూడా నేను చెప్తున్నాను. అందుకనే ఎవరైనా హద్దుల్లో ఉండాలని చెప్పడం. వ్యక్తిగత విమర్శలు చేయడం, చివరికి మనం గమనించాం, మనం చిలక మధుసూదన్ రెడ్డి గారిని నెక్స్ట్ పుట్టినరోజు మీరు జరుపుకోలేరు, నిన్ను అంతం చేస్తాం అంటే ఎంత ధైర్యంగా సామాజిక అంటే వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలా, వాక్ స్వాతంత్రం ఉండాలి, కానీ నిర్మూలిస్తాం, భౌతికంగా కానీ నిర్మూలిస్తాం, వచ్చే నువ్వు పుట్టినరోజు జరపలేము. ఇటువంటి మానసిక స్థితిలో ఉంటున్న వాళ్ళు కొంతమంది ఈ రకంగా చేస్తున్నారు. ఇది మంచిది కాదు. వాళ్ళు మరి మానసిక స్థితి బాగలేదా, లేకపోతే నేను అన్నట్టుగా నేను విన్నది ఏంటంటే వీళ్ళందరికీ కాస్త ఈ దీని మీద ఉంటారు, పేమెంట్ మీద, పేరోల్స్ మీద ఉంటారు, పేటీఎం బ్యాచ్ అని వింటున్నా. ఎవరైనా ఇటువంటి చేస్తే మాత్రం చాలా కఠినంగా రాబోయే రోజుల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది, కఠినంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.